హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప త్యాగాన్ని తెలుసుకుని సుమిత్ర మేనల్లుణ్ణి తీసుకొచ్చి సుమిత్రను అలాగే దీప కడుపులో బిడ్డని కాపాడుకున్న దశరథ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదండి. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ఇలా చేయడం వల్ల మీరు జరగబోయే కథని ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. దశరథకి నిజమైతే తెలిసిపోతుంది కదా. ఆ నిజం తెలుసుకున్న తర్వాత దశరథ డాక్టర్ దగ్గరికి అయితే వెళతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి, దశరథ గారు, రిపోర్ట్స్ పంపించాను కదా మీకు అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటుంది. పంపించారు మేడం. రిపోర్ట్స్ పంపించిన తర్వాతే అన్ని నిజాలు నాకు తెలిసాయి. అంటే మీరేమంటున్నారు? అవును, దీప నా కన్న కూతురని నేను తెలుసుకున్నాను. ఏంటి, నిజంగానే తెలుసుకున్నారా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, మీ దాకా వచ్చిన విషయం నా దాకా రాకుండా ఎలా ఉంటుంది? అంటే ఇంట్లో అందరికీ తెలిసిపోయిందా? లేదు డాక్టర్ గారు, నిజం ఇంట్లో అందరికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సుమిత్ర ఆరోగ్య పరిస్థితి పెద్దగా బాగాలేదు. సుమిత్రకంతా సెట్ అయితే తప్ప ఇప్పుడు మేము ఇంట్లో ఈ నిజాన్ని చెప్పలేము. అలా అని నా కూతుర్ని నా ఇంటి పని మనిషిలా చూడలేకపోతున్నాను. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. నిజంగా మీరు మీ భార్య అదృష్టవంతులండి. నిజమే, చాలా అదృష్టవంతులం. దీపలాంటి కూతురు మాకు దొరకడం. కానీ దురదృష్టం ఏంటంటే దీపని మేము ఇక మనసుకి హత్తుకోలేక చిన్నప్పటి నుంచి దూరం చేసుకున్న దురదృష్టవంతులం. మా బిడ్డని మేము కళ్ళ ముందు ఉన్న గుర్తించలేని గుడ్డివాళ్ళం అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక బాధపడకండి, ఇప్పటికైనా నిజం తెలిసింది, సంతోషించండి. అన్ని నిజాలు తెలుసంటున్నారు కాబట్టి మీరు దీనికి కూడా ఒప్పుకున్నారా? మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఏంటండి, దేనికి ఒప్పుకోవడం? మీరేమడుగుతున్నారో అర్థం కావడం లేదు. అదే దీప కడుపులో బిడ్డ విషయం. దీప కడుపులో బిడ్డకి ఏమైంది? కడుపులో బిడ్డ గురించి మీకేం తెలీదా? చెప్పండి డాక్టర్, కడుపులో బిడ్డకి ఏమైంది? ఇప్పుడు దీప తన తల్లిని కాపాడుకోవాలి అంటే కడుపులో బిడ్డను త్యాగం చెయ్యాలి. కడుపులో బిడ్డనో కళ్ళ ముందు కనిపిస్తున్న తన తల్లినో ఎవరో ఒకరిని దీప కోల్పోవాలి. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న తన తల్లిని కోల్పోవడం ఇష్టం లేక కడుపులో బిడ్డని చంపుకోవడానికి సిద్ధపడింది. దేనికి మీ మేనల్లుడు కూడా ఒప్పుకున్నారు అని చెప్పి డాక్టర్ చెప్పేస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటండి ఇది? అవును, ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే కాపాడగలం. దీప బోన్ మ్యారో ఇవ్వాలి అంటే కడుపులో బిడ్డని కోల్పోక తప్పదు అని చెప్పేసి డాక్టర్ చెప్పేస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతాడు దశరథ. ఇది జరగకూడదు, ఇది జరగకపోతే మీ భార్య బ్రతకదు అని చెప్పేసి ఎప్పుడైతే డాక్టర్ చెప్పేస్తుందో కార్తీక్ దీపాల దగ్గరికి వెళ్ళి, ఏంటిది ఏంటిది సుమిత్ర కోసం కడుపులో బిడ్డని చంపుకోవడం ఏంట్రా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇక మన చేతుల్లో ఏం లేదు మావయ్య. ఇక మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఇప్పుడు దీప కడుపులో పెరుగుతున్న రూపం హత్త రూపంలో మేము చూసుకుంటాం. దేని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తాడు. కానీ ఇప్పుడు దీప తన కన్న కూతురు అయినా కాకపోయినా దీప కడుపులో బిడ్డని చంపుకోవడానికి ఎలా ఒప్పుకుంటాడు దశరథ? ఇప్పుడు పుట్టబోయేది తన ఇంటి వారసత్వం. ఆల్రెడీ శౌర్య కూడా తనింటి వారసత్వమే. కానీ పుట్టబోయే బిడ్డని త్యాగం చేసి తన భార్యని కాపాడడం ఎంతవరకు కరెక్టు? దీపని ఎప్పుడూ మేము బిడ్డ అని గుర్తించేలేదు. దీప మా కన్న బిడ్డని తెలియదు. కానీ దీప మా కోసం ఇంత త్యాగం చేస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడెలా? రెండిటిని నేను ఆపగలను అని చెప్పేసి దశరథ ఎంతగానో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే సుమిత్ర ఫోన్కి ఒక కాల్ అయితే వస్తుంది. ఇక వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. అత్తయ్య, ఎలా ఉన్నావు అని చెప్పేసి అమెరికా నుంచి ఒక కాల్ వస్తుంది. ఎవరు? అదే
నేను సుమిత్ర గారి మేనల్లుడిని మాట్లాడుతున్నాను. మీరు నేను సుమిత్ర భర్తని. నువ్వా? ఎలా ఉన్నావురా? ఇన్నాళ్లకు మీ అత్త నీకు గుర్తొచ్చిందా? నేను ఇండియాకి వస్తున్నాను, అత్తని చూద్దామని, అందుకే ఫోన్ చేశాను. అవునా? ఎప్పుడొస్తున్నావు? నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను. నేను ఇక నెక్స్ట్ డే నేను ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతాను. నేను 2 డేస్లో అక్కడ ఉంటాను అని చెప్పేసి ఇక అవతల ఉన్న వ్యక్తి అయితే చెప్తూ ఉంటాడు సుమిత్ర మేనల్లుడు. సుమిత్ర మేనల్లుడు తరుణు ఆ విషయాలు చెప్తూ ఉంటే తనకి ఇక ఊపిరి వచ్చినంత ఆలోచన వస్తుంది. ఊపిరి పీల్చుకుంటూ హమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ దిగబోతున్నావు అని చెప్పి అనేసరికి పలానా ప్లేస్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, అక్కడ ప్రస్తుతం నేను ఉండబోతున్నాను. ఇక 2 డేస్లో నేను వచ్చేస్తాను ఇండియాకి, అక్కడ అత్తని చూసి వెళతానని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే, నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి ఇమ్మీడియట్లీ బయలుదేరిపోతాడు. ఇంకా అక్కడ తరుణ్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి మావయ్య ఇలా వచ్చావేంటి అని చెప్పి అనేసరికి తన మేనత్త గురించి మొత్తం చెప్తాడు. ఇప్పుడు కాపాడగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది, ఆలోచించుకుంటే నా వెంటరా, నేను ఇక ఈ త్యాగం చెయ్యలేను అని చెప్పి ఇప్పుడు మీ అత్త కోసం నువ్వు వెనకడుగు వేస్తే ఇక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి దశరథ చెప్పేస్తాడు. లేదు, తను నా మేనత్త, తనని కాపాడుకునే అవకాశం రావడం నా అదృష్టం. ఇప్పుడే నేను ఇండియాకి రావడం అది దేవుడు కల్పించిన చిత్తం, కాబట్టి నేను నా అత్తని కాపాడుకుంటాను అని చెప్పి తరుణు ఒప్పుకొని ఇక ఇండియాకి రావడమే కాదు, తన అత్తని కాపాడుకోవడానికి దశరథ వెంట బయలుదేరి వచ్చేస్తాడు ఇమ్మీడియట్లీ. అలా బయలుదేరి వచ్చేసరికి ఇక అందరూ కూడా ఎవరు ఇతను అని చెప్పి అడిగేసరికి సుమిత్ర మేనల్లుడు, కానీ ఎప్పుడో వీళ్లకు బంధాలు లేవు, అనుకోని పరిస్థితులు సుమిత్ర కుటుంబం నుంచి దూరం చేస్తున్నాయనే సంగతి మీ అందరికీ తెలుసు కదా, అందుకే ప్రస్తుతానికి వీడు నాకు కాల్ చేయడం, అలాగే వీడు తన అత్తని కాపాడ్డాను అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంట్రా, జోష్న కాపాడుతుంది కదా, జోష్న ఆపరేషన్ అంటే భయపడుతుంది కదా, అందుకనే వీడు ఇప్పుడు ఇక సుమిత్రను కాపాడుతాడు. అవును, నేను నా మేనత్తను కాపాడుకుని మా మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకుంటాను అని చెప్పేసి తరుణ్ అంటాడు. అలా అనడంతో ఇక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టరు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, మేనల్లుడు కాబట్టి ఇక తను కాపాడే ఛాన్స్ ఉంది, ఇమీడియట్లీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వండి, ఇక లేట్ చేయకూడదు, ఇప్పటి వరకు ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇక ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్తుంది. ఇక హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అలా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత తరుణ్ బోన్ మ్యారోని సుమిత్రకు సెట్ చేసి ఎలా అయితే ఇక సుమిత్రని కాపాడుకుంటాడు. సుమిత్రతో పాటు తన మనవరాల్ని కూడా కాపాడుకుంటాడు. తన కూతురు కడుపులో పెరుగుతున్న మనవరాల్ని కాపాడుకుంటాడు దశరథ. ఇక ఒక్కసారి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మావయ్య, నిజంగా చాలా గొప్ప పని చేసావు మావయ్య, లేకపోతే నాకు పుట్టబోయే మనవరాల్ని నా చేతులతో నేనే ఎలా చంపుకుంటానురా, నా కళ్ళ ముందు ఎంత అన్యాయం జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఇక వాడు సమయానికి దేవుడు పంపించినట్టుగా వచ్చాడు కాబట్టి మనకి ఇప్పుడు సంతోషం మిగిలింది, లేకపోతే ఏమైపోయే వాళ్ళమో అందరం కలిసి అని చెప్పేసి అనేసరికి నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అని అందరూ కూడా తరుణ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇక ఇదంతా అలా జరిగింది. అసలు జోష్న విషయంలో దశరథ లాస్ట్ స్టెప్లో ఎందుకు నిర్ణయం తీసుకున్నాడని జోష్న ఆలోచించుకుంటూ ఉండగానే, ఏంటి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు, నువ్వు ఇక ఆ ఇంటి వారసురాలు కాదు అన్న నిజం మీ నాన్న దశరథ గారికి తెలుసు అంటూ లాస్ట్ మినిట్లో ఆపరేషన్ అంతా అయిపోయి అందరూ హ్యాపీగా ఉండే సమయంలోనే జోష్నకి డాక్టర్ నిజం చెప్పి షాక్ ఇస్తుంది. అలా జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.